సార్, ఇవాళ మండలిలో ఒక అత్యుత్తమమైనటువంటి బీసీల చర్చ, ఎస్సీల వర్గీకరణ చర్చ జరుగుతూ ఉంటే విపక్ష నాయకులు బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఈ సభలో ఉండి ఈ వర్గాల మీద ఉన్నటువంటి ప్రేమ, ఈ వర్గాల మీద ఉన్నటువంటి ఆప్యాయత చూయించుకోవాల్సినటువంటి అవసరం ఉండే అధ్యక్ష. అది లేకుండా అత్యంత కీలకమైనటువంటి నిమ్న వర్గాల గురించి ముఖ్యమంత్రి గారు ప్రకటన చేసే సమయంలో వాకౌట్ చేయడం అంటే ఈ వర్గాలను అవమానించిన తీరుగా కనిపిస్తూ ఉంది అధ్యక్ష. మేము ఎందుకు చెప్తా ఉన్నామంటే అధ్యక్ష, మేము ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మెజారిటీ బీసీ ప్రజలు, మెజారిటీ ఎస్సీ ప్రజలు ఈ సభ ద్వారా మాకేం జరుగుతుంది మంచి అని టీవీల ముంగట కూర్చొని ఎదురు చూస్తూ ఉంది అధ్యక్ష. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి మంచి చేయబోతుందో అని చూస్తున్నటువంటి సందర్భంలో వాళ్ళు చర్చలో ఉంటే బాగుండేది అధ్యక్ష. ఇది దురదృష్టకరమైనటువంటి అంశంగా భావిస్తా ఉన్నాం అధ్యక్ష. ఏవిఎన్ రెడ్డి గారు. సరే, ప్రజాస్వామ్యంలో నిరసన తెలపొచ్చు, కానీ దానికి ఒక పద్ధతి అంటూ ఉండాలి కదా అధ్యక్ష. మొన్న 12th నాడు కూడా వెన్ గవర్నర్ వాజ్ అడ్రస్సింగ్ దిస్ వాజ్ ది మినేస్. దానివల్ల ఏమొస్తుంది అంటే ఏంటంటే, దీనివల్ల ఏమవుతుందంటే 2 రోజుల నుంచి కూడా గవర్నర్ ప్రసంగం మీద ఎంతో ముఖ్యమైనటువంటి చర్చలు వాళ్ళ యొక్క సభ్యుల యొక్క అభిప్రాయాలు వ్యక్తపరిచినప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చేసి వాటికి వివరించే సందర్భంలో ఇవన్నీ పెట్టేసుకొని న్యూసెన్స్ ఏందనేది అర్థం కాదు అధ్యక్ష. ఎవరైనా ఖండించవలసిందే. భారతీయ జనతా పార్టీ పక్షాన కూడా నేను వాళ్ళ చర్యని ఖండిస్తున్నాను అధ్యక్ష. ఓకే, రఘోత్తమ్ రెడ్డి గారు. అధ్యక్ష, గవర్నర్ గారు ప్రసంగం మొదలుపెట్టినప్పటి నుంచి వాళ్ళు ఒకటే కాన్సెప్ట్తో ముందుకు పోతున్నారు. ఏ కారణం చేత మనం అల్లరియాలనే ఉద్దేశంతో గవర్నర్ మాట్లాడిన ప్రతి అంశం మీద అది సందర్భోచితంగా ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రజలందరూ హర్షించే విధంగా ఉన్నప్పుడు కూడా వాళ్ళు అల్లరి చేయడం అనేది మనం అందరం గమనించినాం. అంటే వాళ్ళ అదే మూడిగా ఎప్పుడైనా అల్లరి చేయాలి, డిస్టర్బ్ చేయాలి, అమూల్యమైనటువంటి సమయాన్ని ఉదయాలనే అంశం తప్పితే ఏదో ప్రజల కొరకు, రాష్ట్ర ప్రజల కొరకు పనికొచ్చేటువంటి ప్రణాళికలు చేద్దాం, ఈ ప్రభుత్వం చేసే మంచి పనులకు సహకరిద్దామనేటువంటి ఆలోచన లేని విధంగా వాళ్ళ వివరం కనబడుతూ ఉన్నది. దాన్ని నేను కూడా ఉపాధ్యాయ శాసన మండలి సభ్యుడిగా తీవ్రంగా ఖండిస్తున్నాను. గౌరవ ముఖ్యమంత్రి గారు. అధ్యక్ష, ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించిన గౌరవనీయులైన తెలంగాణ రాష్ట్ర గవర్నర్ గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా అధ్యక్ష. గౌరవనీయులైన గవర్నర్ గారి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని పెద్దలు టి జీవన్ రెడ్డి గారు ప్రతిపాదించి, మహేష్ కుమార్ గౌడ్ గారు సమర్థించి, అదేవిధంగా ఈ చర్చలో సేరి సుభాష్ రెడ్డి గారు, అలుగుబెల్లి నర్సిరెడ్డి గారు, తాతా మధుసూదన్ గారు, తీన్మార్ మల్లన్న గారు, ఏవిఎన్ రెడ్డి గారు, రఘోత్తమ్ రెడ్డి గారు, ప్రొఫెసర్ కోదండరామ్ గారు, కల్వకుంట్ల కవిత గారు, ఆమెర్ అలీఖాన్ గారు, మీర్జా రియాజుల్ హుస్సేన్ ఎఫ్ఎండి గారు, చల్లా వెంకటరామరెడ్డి గారు, బల్మూర్ వెంకట నరసింహరావు గారు వారి అభిప్రాయాలను తెలిపి ఈ చర్చలో పాల్గొని తమ అభిప్రాయాలు తెలియజేయడం జరిగింది అధ్యక్ష. ఈ చర్చలో పాల్గొన్న వారందరికీ హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నాం. భారత రాజ్యాంగం మనకు అందించిన స్ఫూర్తి, ఆదర్శాలు, ప్రజాస్వామ్య సాంప్రదాయాలకు కట్టుబడి కాంగ్రెస్ పార్టీ శాసనసభ, శాసనమండలి సమావేశాలను నిర్వహిస్తుంది. అధ్యక్ష, కొన్ని అంశాలను ఈ సందర్భంగా నేను గుర్తు చేయదలుచుకున్నాను అధ్యక్ష, తెలంగాణ ప్రజలకు కానీ ఈ సభలో ఉన్న సభ్యులకు కానీ. గత ప్రభుత్వం 2022 సంవత్సరంలో ఎప్పుడైనా బడ్జెట్ ప్రవేశపెట్టే సమావేశాల్లో ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ గారి ప్రసంగంతో సమావేశాలు మొదలవుతాయి. ఆ తర్వాత వారి ప్రసంగం మీద చర్చ జరిపి, ఆ తర్వాత బడ్జెట్ను ప్రతిపాదించి, ఆ తర్వాత శాసనసభ సమావేశాలు కొనసాగుతాయి. సుదీర్ఘమైన పార్లమెంటరీ పార్టీ అనుభవాలు ఉన్న మీకు ఈ విషయాలన్నీ తెలుసు. కానీ 2022 సంవత్సరంలో గత ప్రభుత్వం గవర్నర్ గారి ప్రసంగం లేకుండానే శాసనసభ బడ్జెట్ సమావేశాలను నిర్వహించారు. అదేవిధంగా 2023లో కూడా అదే రీతిగా అదే విధమైన
ప్రజాస్వామిక వ్యతిరేక విధానాలను వారు అవలంబించాలనుకున్నప్పుడు హైకోర్టు తీవ్రమైన వ్యాఖ్యలు చేసి ప్రభుత్వానికి సూచన చేయడంతో 2023లో గవర్నర్ గారి ప్రసంగాన్ని వారు తప్పనిసరి పరిస్థితిలో ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించడానికి అవకాశం ఇచ్చారు.